అమెరికా అధ్యక్షుడి పరువు పోయింది. ఏంటయ్యా అంటే యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. 5 రోజులు విరామం ప్రకటించాడు. కానీ ఇరాన్ దాడులు ఆపలేదు. ఇజ్రాయెల్ దాడులు ఆపలేదు. అమెరికా మాత్రం దాడులు ఆపింది. అమెరికా వాళ్ళు నిన్న అటాక్స్ ఏమీ చేయలేదు. ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద చేశారు. ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేశారు. అట్లాగే ఇరాన్ వాళ్ళు వెళ్లి గల్ఫ్ దేశాల మీదనే చేశారు. ఈవెన్ అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకను కూడా ధ్వంసం చేశామని మరొకసారి ప్రకటించారు. ప్రకటనలు ఇది పక్కన పెడితే మిస్సైళ్లు ఎగిరినాయి, పేలుడు శబ్దాలు వినిపించినాయి, వాటిని ధ్వంసం చేసే ఇంటర్సెప్టర్లు కనిపించినాయి. అదే సందర్భంలో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు, గాయపడలేదు, కానీ విధ్వంసం అయితే జరిగింది. ఆ పేలుళ్ళని ప్రత్యక్షంగా చూసిన జనం, అలాగే అటు ఇరాను ప్రకటించింది, ఇటు ఇజ్రాయెల్ ప్రకటించింది తాము చేసినటువంటి దాడులకి సంబంధించి. కేవలం కీత అయిపోయింది మాత్రం అమెరికా మాత్రమే. స్వచ్ఛంద కాల్పుల విరమణ ప్రకటించింది అది. ఇరాన్ మాతో చర్చించింది, చర్చిస్తోంది, ముఖ్య నేతలతో చర్చిస్తున్నామంటున్నారు. ఆ ముఖ్య నేత ఎవడో పేరు కూడా తెలియదు. అమెరికా తరపున ఎవడో మాట్లాడుతున్నాడో పేరు కూడా తెలియలేదు. కానీ చర్చిస్తున్నామన్న పేరుతో యుద్ధ విరమణ అమెరికా ప్రకటిస్తే ఏమాత్రం పట్టించుకోకుండా ఓ పక్కన దాడులు సాగుతానే ఉన్నాయి. యుద్ధం కొనసాగుతానే ఉంది.